నెక్స్ట్ 13 169. సార్ మీరు రాస్తూ పోతున్నారు, మాకు ఎలా వస్తాయి? మీకు వచ్చు కాబట్టి రాస్తున్నారు, మరి నాకు ఎలా వస్తాయి? సో విల్ గివ్ అ షార్ట్ కట్, ప్లీజ్ డూ అండ్ వాచ్. రైట్, 16కు ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ 6. 16 + 6 ఎంత అవుతుంది సార్? 16 + 6 22. ఇక్కడ ఒకటి ఉంది, ఏమవుతుంది సార్? 25 256. ఇక్కడ ఏముంది సార్? 256. ఎంత ఈజీగా ఉంది, చాలా ఈజీగా ఉంది. కాబట్టి ఇది ఫాలో అవ్వాలి. సార్ మధ్యలో 15 స్కిప్ చేశారు, ఇంతకు మించి షార్ట్ కట్ ఉంది, దానికి చెప్తాను, వెయిట్ చేయండి. రైట్, ఇది మాత్రమే కాదు, 95 కావాలి, పెద్ద నెంబర్ మనకి. రైట్, 95² కావాలి. రైట్, ఎలానో చూద్దాం, చూడు. రైట్, 95 ఉంది, 5 5లు ఎంత? 25. క్లోజ్. నెక్స్ట్ 9 తర్వాత వచ్చే నెంబర్ 10. 9 × 10 అంటే ఏం చేస్తున్నాము? ఒకట్ల స్థానంలో ఉన్న 5ను వర్గము చేసి 10ల స్థానంలో ఉన్న నెంబర్ని దాని తర్వాత నెంబర్ చేత గుణిస్తున్నాం. చాలా ఈజీ కదా, 10 ఎక్కం వరకు వస్తే ఎక్కాలు వస్తే చాలు. 9 × 10 90. ఇంత పెద్ద ఆన్సర్ని 3 సెకండ్లైనా పట్టిందా? నో, నాట్ ఎట్ ఆల్. అలా పట్టకూడదు, ఎందుకంటే నువ్వు కాంపిటేటివ్ స్టూడెంట్వి. ఇలా కాకుండా 20 పైన ఉన్న వర్గాలకి ఇంకొక టెక్నిక్ ఉంది. ఎలా అంటే చూడండి సార్, వెరీ సింపుల్ టెక్నిక్. నీ గనక ఫస్ట్ 10 స్క్వేర్లు వచ్చాయంటే 100 వరకు ఒక గేమ్ ఆడుకోవచ్చు స్క్వేర్లతో. రైట్, చూడండి సార్. హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూషన్. రైట్, మై సెల్ఫ్ శివరాజ్. టుడే we discuss about mind blowing techniques. మీన్స్ మీరు ఇలా చూడగానే అలా చెప్పేసేటువంటి ఒక స్క్వేర్ టెక్నిక్స్, వర్గాలని ఎలా కనుక్కోవాలి, అలాంటి టెక్నిక్స్ చెప్పబోతున్నాము. సో we enter, before enter into the topic, one important announcement for you people. అయాన్ ఇన్స్టిట్యూట్ 2 తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ. 2023 ఒక్క సంవత్సరంలోనే 600కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ అయాన్ ఇన్స్టిట్యూట్. 2023 సంవత్సరంలో పోలీసు నియామకాల్లో స్టేట్ టాపర్స్ గా నిలిచిన అయాన్ విద్యార్థులు, ఫిజికల్ టెస్టులో 100కు 100% మార్కులు సాధించిన మా విద్యార్థులు, స్వయానా ఎస్ఐ టాపర్, ఎక్స్ ఎన్ఎస్జీ కమాండో, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్, జాతీయ అవార్డు గ్రహీత మా చైర్మన్ శ్రీ మొహమ్మద్ అన్వర్ సార్ పర్యవేక్షణలో 2 తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా లేని విధంగా ఎగ్జామ్స్ మరియు ఫిజికల్ టెస్ట్ కోసం హై స్టాండర్డ్ కోచింగ్ ఇవ్వగల ఏకైక సంస్థ అయాన్ ఇన్స్టిట్యూట్. మా ప్రత్యేకతలు: మా వద్ద రోజు ఉదయం సాయంత్రం ఫిజికల్ ట్రైనింగ్, రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు, రోజు స్టడీ అవర్స్, ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్స్ నిర్వహించబడును. మా వద్ద హాస్టల్, జిమ్, లైబ్రరీ, స్టడీ హాల్స్ వసతులు కలవు. 2024వ సంవత్సరానికి గాను స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచెస్ ప్రారంభం. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాచెస్, సెంట్రల్ జాబ్స్, ఎస్ఎస్సి జీడీ, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి లాంటి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రత్యేక బ్యాచ్లు కలవు. వివరాలకు సంప్రదించండి 88666722 6399905999. మా అడ్రస్ చెన్నా కాంప్లెక్స్, దిల్షుక్ నగర్, మెట్రో పిల్లర్ నంబర్ 1542, దిల్షుక్ నగర్, హైదరాబాద్. మీకోసం ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే సార్, మా అయాన్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్లో ఈరోజు ఈరోజు ఒక స్పెషల్ బ్యాచ్. ఎందుకంటే సార్ త్వరలో రాబోయే పోలీస్, రైల్వే జాబ్లో ఒక భారీ నోటిఫికేషన్ రాబోతుంది. ఆల్రెడీ మీకు రీసెంట్గా వచ్చిన ఏఎల్పి నోటిఫికేషన్, రైల్వేకి సంబంధించి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ అనే ఒక సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. కానీ త్వరలో మన తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి తెలంగాణ విద్యార్థుల కోసం గవర్నమెంట్ క్యాలెండర్ రిలీజ్ చేసిన క్యాలెండర్ ప్రకారం, వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం ఒక భారీ నోటిఫికేషన్ ఎస్ఐపిసి జాబ్లకు సంబంధించి రాబోయే నోటిఫికేషన్ కోసం మేము ఈరోజు ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ మా దగ్గర ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఒక బ్యాచ్ రన్ అవుతుంది. ఎవరైనా ఎస్ఎస్సి జీడీ కావాలనుకున్న వాళ్ళు వచ్చి ఆ బ్యాచ్లో రన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు స్టార్ట్ అయిన బ్యాచ్లో మీ టైం వేస్ట్ చేసుకోకుండా
యాజ్ సూన్ యాజ్ కమ్ అండ్ జాయిన్ విత్ మీ. ఎందుకంటే సార్ మా దగ్గర మేము ఇచ్చే కోచింగ్ ఏ లెవెల్లో ఉందంటే మా దగ్గర ప్రతి ఫ్యాకల్టీ కూడా ఏదో ఎక్కడ పడితే అక్కడ దొరికిన వాడిని పట్టుకొచ్చి చెప్పేయడం, అయిపోయిందా అంటే అయిపోయింది, క్లాస్ అయిపోయింది, ఏదో ఒక సబ్జెక్ట్ బాగుంది అలా అనిపించకుండా ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, యూపీఎస్సీ లెవెల్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మీకు ఇక్కడ మా దగ్గర కనుక జాయిన్ అయితే, ఒకసారి మీరు మా దగ్గర జాయిన్ అయి ఉన్నారంటే నాట్ ఓన్లీ ఎస్ఐ అండ్ పీసీ, ఎస్ఐ కానిస్టేబుల్ మాత్రమే కాకుండా మీరు ఎస్ఎస్సి జీడీ రాయండి, పోస్టల్ జాబ్స్ రాయండి, ఏదైనా రాయండి, స్టేట్ లెవెల్ టు సెంట్రల్ లెవెల్ కేంద్ర ప్రభుత్వంలో వచ్చే ఏ ఉద్యోగ నోటిఫికేషన్కైనా ఆ స్టాండర్డైజేషన్లో నార్త్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ యూపీఎస్సీకి అయితే ఏ లెవెల్లో స్టాండర్డైజేషన్ ఇస్తాయో ఆ లెవెల్ అంతకన్నా మించి కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు వచ్చి మాతో జాయిన్ అవ్వండి. చలో కొత్త బ్యాచ్తో మీరు వచ్చి జాయిన్ అవ్వండి. మీ టైంని ఇళ్ళల్లో వేస్ట్ చేసుకోకండి. ఎవడో ఏదో చెప్తాడు, నోటిఫికేషన్స్ వస్తే పోదాము అప్పుడే జాయిన్ అవుదాం అంటాడు. నోటిఫికేషన్ వచ్చాక నువ్వేంటి జాయిన్ అయ్యింది, అందరూ జాయిన్ అవుతారు. కానీ ముందు నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేయి. ఎందుకంటే సార్ ఇక్కడ మీకు పోలీస్ జాబ్లకు సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవర్ హానరబుల్ డైరెక్టర్ సార్ అన్వర్ గారు మీకు ఫిజికల్ ట్రైనింగ్లో మెలకువలతో కూడిన ట్రైనింగ్ ఇవ్వబడింది. ఇక్కడ మా దగ్గర ఏంటంటే ఒక డెడికేషన్ గ్రౌండ్లో ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమింగ్స్లో మీకు మా డైరెక్టర్ సార్ ఆధ్వర్యంలోనే ఎవరినో ఒకరిని ఇచ్చేసి చలో చేసుకోండి అన్నట్టుగా కాకుండా ఒక సీరియస్ అండ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ లాగా మీకు ఫిజికల్ ట్రైనింగ్తో పాటు క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ఇలా మేము ఒక ఎంయూక్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఎంయూక్యూ మీన్స్ దెన్ సార్ వెరైటీగా ఉంది, మీన్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. అంటే రాబోయే పరీక్షలలో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా నువ్వు ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ సబ్స్ట్రాక్షన్స్ మాత్రమే కాకుండా కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఎవడైనా సాల్వ్ చేస్తాడు, నువ్వు ఇన్ టైంలో ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్పించడం కోసం మేము ఒక స్పెషల్ ఫ్యాకల్టీ టీమ్తో ఆన్లైన్ సెషన్స్ ఎంయూక్యూస్ ప్రతి సబ్జెక్ట్, నాట్ ఓన్లీ రీజనింగ్, నాట్ ఓన్లీ అరిథమెటిక్ బట్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, మూమెంట్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఈ రోజు నుంచి డెడికేషన్ సెషన్ స్టార్ట్ చేయబోతున్నాం. దానికి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటంటే సార్ జస్ట్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, రైట్? అయాన్ ఇన్స్టిట్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి అప్కమింగ్ నోటిఫికేషన్స్, ఎందుకంటే సార్ మీరు ఈ క్లాస్ విన్న తర్వాత, ఈ సెషన్ విన్న తర్వాత కంపేర్ చేసుకోండి, ఇంత ఈజీ టెక్నిక్స్ ఉంటాయా, స్క్వేర్స్, క్యూబ్స్, ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్ ఇలా కూడా ఉంటాయా అనే రేంజ్లో మేము ఇస్తాము. చలో చూడండి. సో వెల్కమ్ టు ఎంటర్ ఇంటూ అవర్ టాపిక్ వర్గాలు, స్క్వేర్స్ ఆఫ్ ద నెంబర్స్. మనం జనరల్గా ఎవరైనా సార్ 1 నుంచి 20 వరకు బేసిక్ స్క్వేర్ చూద్దాం. ఒక కానిస్టేబుల్ ఎస్ఐకి మినిమం 20 వర్గాలు కంపల్సరీ రావాలా. అంటే చూద్దాం, చూడు, 1 యొక్క వర్గము 1 స్క్వేర్ 1, రైట్? నెక్స్ట్ రెండవది 2 స్క్వేర్ 4, రైట్? మూడవ నెంబర్ యొక్క వర్గము 3 స్క్వేర్ 9 అవుతుంది. 4 16, రైట్? 5 25, రైట్? 6 36, 7 49, 8 64, 9 81, రైట్? 10 అనేది 100 యొక్క వర్గము, రైట్? 10 యొక్క వర్గం 100. ఈ మినిమం ఈ 10 వస్తే నువ్వు 11 to 99 100 వరకు వర్గాలు ఈజీగా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 11 యొక్క వర్గం కావాలి, 11 121, 121. నెక్స్ట్ 12 యొక్క వర్గము 144. నెక్స్ట్ 13 169. సార్ మీరు రాస్తూ పోతున్నారు, మాకెలా వస్తాయి? మీకు వచ్చు కాబట్టి రాస్తున్నారు, మరి నాకెలా వస్తాయి? సో విల్ గివ్ అ షార్ట్ కట్, ప్లీజ్ డూ అండ్ వాచ్, రైట్? నెక్స్ట్ 14 196, రైట్? 15 225, 16 256, రైట్? 17 289, 18 324, 19 361, రైట్? 20 400.
ఇవి మినిమం బేసికల్ స్క్వేర్స్, అంటే మినిమం మీరు నేర్చుకోవాల్సిన వర్గాలు 1 నుంచి 20 వరకు. సార్ రాయడం బాగానే ఉంది, మరి చేయడం ఎలా? నాకు ఇవన్నీ గుర్తుండవు, 10 రావడమే కష్టం సార్, మిగతా 11 నుంచి 17 వరకు ఎలా వస్తాయి? చాలా ఈజీ. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 12 యొక్క వర్గం చేద్దాం. ఇక్కడ 1ల స్థానంలో ఉన్న నెంబర్ ఏంటి సార్? 1ల స్థానంలో ఉన్న నెంబర్ 2, రైట్? ఈ 2 యొక్క వర్గం రాసుకో. 2 యొక్క వర్గము 4, అంటే 2 స్క్వేర్ మనకేమవుతుంది 4, రైట్? 2 స్క్వేర్ 4. నెక్స్ట్ ఏం కావాలి సార్? ఇక్కడ ఏముంది? ఇచ్చిన నెంబర్ 12, 1ల స్థానంలో ఉన్న నెంబర్ ఏంది? 2. 12కు 2 కలుపు. 12 + 2 ఎంత సార్? 14. 144. ఇదే కదా ఆన్సర్, 144. ఏమన్నా ఇబ్బంది ఉందా సార్? చాలా ఈజీ. 5 సెకండ్లు కూడా పట్టిందా? అంటే నీకు కూడడం వస్తే చాలు, మల్టిప్లికేషన్ టెక్నిక్ లేదు, బొంద లేదు, ఏం లేదు. ఎవడెవడో ఏదో చెప్తాడు, మేము అలా చెప్పము, నీకు మైండ్లో చేరే వరకే చెప్తాము. చూడండి సార్, సింపుల్. 12లో 1ల స్థానంలో ఉన్న నెంబర్ యొక్క వర్గము 2 యొక్క వర్గము 4, యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. ఎందుకంటే మినిమం నీకు వచ్చు, 10 వరకు నీకు ఎట్లాగో వచ్చు. నెక్స్ట్ 12కు 2 కలపమన్నాం, ఎందుకంటే ఇచ్చిన నెంబర్ 12, దాని 1ల స్థానంలో ఉన్న నెంబర్ని నువ్వు యాడ్ చేస్తున్నావు, కలుపుతున్నావు. 12కు 2 కలిపితే 14 వచ్చింది, అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ 13 చూద్దాం. 13, రైట్? 13 యొక్క వర్గం 1ల స్థానంలో ఉన్నది 1ల స్థానంలో ఉన్నది 3 సార్. 3 యొక్క వర్గము 9, రైట్? 3 యొక్క వర్గం 9, క్లియర్. ఇచ్చిన నెంబర్ 13, 1ల స్థానంలో ఉన్నది 3, 13కు 3 కలుపు సార్, ఎంత అయింది? 16. ఇక్కడ ఏముంది సార్? 16, 9. 16, 9 వచ్చిందా? అంటే నువ్వు ఏం చేసావు? కూడడం చేసావు, జస్ట్ ఎడిషన్ అంతే. ఎడిషన్ చేస్తే నీకు వర్గం వచ్చింది. ఇక లేదంటే 13 ఎక్కం 13 వేసుకొని చిన్నప్పుడు వేసినట్టుగా ఏం చేస్తామంటే మనం ఎగ్జామ్లో కూర్చొని ఇదే మెథడ్, ఇక మనం ప్రాక్టీస్ చేసేయలేదు, పొందలేదు. 3 ముళ్ళు 9, చలో వేసాయి. 3 ఒకట్ల 3 వేసినాం, చలో మళ్ళీ 1ల 3, మళ్ళీ 1ల 1, చలో 9, 6, 1, రైట్? పుణ్యకాలం గడిచిపోయాయి. ఎగ్జామ్లో 200 క్వశ్చన్లు ఉన్నాయి, నువ్వు వేసింది 80. 5 సంవత్సరాలు రాసినా జాబ్ రాదు, 5 ఏళ్ళు కష్టపడ్డా జాబ్ రాదు. సో ఫాలో దీస్ టైప్ ఆఫ్ టెక్నిక్స్. యాజ్ ఏ కాంపిటేటివ్ స్టూడెంట్స్ ఇలాంటి టెక్నిక్స్ ఫాలో కావాలి, రైట్? నెక్స్ట్ ఏంటంటే సార్, మనకి సార్ 13 వరకు బాగానే ఉంది. 14 అంటే ఇంకొక నెక్స్ట్ నెంబర్ చూద్దాం. 14, 14 యొక్క వర్గం కావాలి, రైట్? ఇంతకుముందు ఏం చేసాం సార్ మనం? 14, 196 ఉంది. సరే ఇక్కడే చేద్దాం, అక్కడ రాసాం కాబట్టి, రైట్? వి టేక్ నౌ 14, 14, సింపుల్. 4 స్క్వేర్, 4 స్క్వేర్ ఏంటి సార్? 16, రైట్? 4 స్క్వేర్ మనకి 16 వస్తుంది. మరి 2 డిజిట్స్ వచ్చాయి. 2 డిజిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒకటే డిజిట్ రాసుకొని ఒక డిజిట్ పక్కన, అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలా. 14 స్క్వేర్ అంటే 1ల స్థానంలో ఉన్నది 4, 4 అంటే 4 స్క్వేర్ 16, 1 పక్కన రాసుకున్నాం, రైట్? 1 పక్కన రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే 14కు 4 కలుపు సార్, ఎందుకంటే ఇచ్చిన నెంబర్ 14, దానికి 1ల స్థానంలో ఉన్నది 4, అంటే 18, 18 రాసాం, క్లియర్. కానీ ఇక్కడ ఒకటి ఉంది, రైట్? 18కి అక్కడ ఒకటి ఉంది, అంటే 19, 196 ఇక్కడ ఉందా సార్? 196 ఉందా? 14. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్. కానీ ఇట్లా ఈ 14 ఎక్కాలు వేసుకొని చేయకూడదు. ఇక్కడ ఒకటి ఆన్సర్, ఇక్కడ ఒకటి ఆన్సర్ వచ్చి మళ్ళీ 3వ స్టెప్లో, అంటే 3 స్టెప్పులు రాసినసరికి ఒక జనరల్గా ఆలోచించండి. 5 సెకండ్లు, 5 సెకండ్లు, 5 సెకండ్లు, 5 సెకండ్లు, ఈ 2 గీతలకు 3 గీతలకు 3 సెకండ్లు, రైట్? ఇది ఒక 10 సెకండ్లు. నీకు కనుక డౌట్ వచ్చిందనుకో మళ్ళీ ఒక 10 సెకండ్లు. అంటే సార్ చూడండి, 45 నుంచి 50 సెకండ్లు ఒక మల్టిప్లికేషన్కే పోతుంది. అది అవసరమా? సో ఇది నేర్చుకో, చాలా ఈజీ. సో ఫాలో దీస్ టైప్ ఆఫ్ టెక్నిక్స్, రైట్? సో ఇక్కడ మాత్రమే కాదు సార్, ఆన్లైన్లో చెప్పి మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం కాదు, మా ఆఫ్లైన్ సెషన్స్లో ఇంతకు మించి సబ్జెక్ట్ ఇవ్వబోతున్నాం మీకోసం. డెడికేటెడ్, ఎఫిషియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు. కాబట్టి మీరు రండి, మీ టైం వేస్ట్ చేసుకోకుండా జాయిన్ అవ్వండి, కంపేర్ చేసి చూడండి, ఇమీడియట్గా జాయిన్ అయ్యి ఫాలో అవ్వండి. చలో నెక్స్ట్ ఒక బిగ్ నెంబర్ తీసుకుందాం. 15 ఈజీ. 16 తీసుకుందాం సార్. 16 స్క్వేర్ కావాలా, రైట్? 6 స్క్వేర్ 36, రైట్? 3 క్యారీ ఫార్వర్డ్,
రైట్. ఇక్కడ 6 రాసుకున్నాము, ఇక్కడ 3 క్యారీ ఫార్వర్డ్ చేసాం సార్, పక్కన రాసుకున్నాం. నెక్స్ట్ 16, 16కు ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ 6, 16 + 6 ఎంత అవుతుంది సార్? 16 + 6 22. ఇక్కడ ఒకటి ఉంది, ఏమవుతుంది సార్? 25, 256. ఇక్కడ ఏముంది సార్? 256. ఎంత ఈజీగా ఉంది, చాలా ఈజీగా ఉంది. కాబట్టి ఇది ఫాలో అవ్వాలి సార్. మధ్యలో 15 స్కిప్ చేశారు, ఇంతకు మించి షార్ట్ కట్ ఉంది దానికి, చెప్తాను, వెయిట్ చేయండి. రైట్. సో నెక్స్ట్ 17, ఎనీ నెంబర్ అప్ టు 20, ఎనీ నెంబర్. చలో, ఓన్లీ 3 seconds. మేము ఇంకా మా థంబ్నెయిల్లో 5 seconds అని పెట్టాం, కానీ మీకు 3 secondsలోనే వస్తుంది. రైట్. 17 మీన్స్ 7, 7 స్క్వేర్ 49 మీన్స్ 4 క్యారీ ఫార్వర్డ్, 4 పక్కన రాసాము. నెక్స్ట్ 17కి ఏం కలపాలా? 7, ఎందుకంటే ఒకట్ల స్థానంలో ఉన్న నెంబరు. 17 + 7 రైట్ ఎంత? 24, 24 + 4 28, 289 వచ్చిందా? 289 అంతే సార్. సో నెక్స్ట్ 18 కూడా కంప్లీట్ చేద్దాము. 18 రైట్. 18 రైట్. 18 చూడండి సార్, 18 స్క్వేర్ చూద్దాం. 18 స్క్వేర్లో 8 స్క్వేర్ చూడు, 8 స్క్వేర్ అంటే 864, అంటే 4 రాసాయి, 6 క్యారీ ఫార్వర్డ్ పక్కన చేసాం. నెక్స్ట్ 18కి ఏం కలపాలా? ఒకట్ల స్థానంలో ఏది ఉంటే అదే. ఏముంది సార్? 8 ఉంది, 8 కలిపేద్దాం. 18 + 8 26, 26ను 6 ఎంత? 32, 324, 324. ఇక్కడ ఏముంది సార్? 324 ఉందా? చలో, దీస్ ఆర్ ద టెక్నిక్స్ ఆఫ్ 11 to 19. మీరు ఏదన్నా చేయండి. మధ్యలో 15 స్కిప్ చేసినట్టు ఉన్నారు సార్. జస్ట్ స్కిప్ చేసాం, ఎందుకంటే చూడు, ఏదైనా నెంబర్కి ఒకట్ల స్థానంలో కనుక 5 ఉంటే 15 ఉంది మనకి. రైట్. 15 స్క్వేర్ కావాలి. రైట్. 15 స్క్వేర్ కావాలా? రైట్. 15 స్క్వేర్ అంటే ఏంటి సార్? ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ 5, 5 స్క్వేర్ చేసే డైరెక్ట్. 5 ఎంత? 25, 25 రాసాయి. నెక్స్ట్ 10ల స్థానంలో ఉన్న నెంబర్, 10ల స్థానంలో ఉన్న నెంబర్ ఏంది? 1 రైట్. 1కి దాని తర్వాత వచ్చే నెంబర్, 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంది? 2 మీన్స్ 2. 2తో మల్టిపుల్ చేసేయి, అంటే 2తో గుణించు. 1 × 2 2. 15 స్క్వేర్ ఏముంది సార్ ఇక్కడ మనకి? 225. క్లోజ్. ఇది మాత్రమే కాదు, 95 కావాలి, పెద్ద నెంబర్ మనకి. రైట్. 95 స్క్వేర్ కావాలి. రైట్. ఎలానో చూద్దాం చూడు. రైట్. 95 ఉంది, 5 5లు ఎంత? 25. క్లోజ్. నెక్స్ట్ 9 తర్వాత వచ్చే నెంబర్ 10. 9 × 10 అంటే ఏం చేస్తున్నాము? ఒకట్ల స్థానంలో ఉన్న 5ను వర్గము చేసి 10ల స్థానంలో ఉన్న నెంబర్ని దాని తర్వాత నెంబర్ చేత గుణిస్తున్నాం. చాలా ఈజీ కదా. 10 ఎక్కం వరకు వస్తే, ఎక్కాలు వస్తే చాలు. 9 × 10 90. ఇంత పెద్ద ఆన్సర్ని 3 సెకండ్లైనా పట్టిందా? నో, నాట్ ఎట్ ఆల్. అలా పట్టకూడదు, ఎందుకంటే నువ్వు కాంపిటేటివ్ స్టూడెంట్వి. సో 95, 905 అన్నీ వస్తాయా సార్? ఎగ్జాక్ట్లీ. 25 స్క్వేర్ కావాలా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 25 స్క్వేర్ కావాలి. 5 ఒకట్ల స్థానంలో, 5 5ల 25 రైట్ ఉంది. మరి నెక్స్ట్ 2 10ల స్థానంలో ఏముంది? 2 2 నెక్స్ట్ నెంబర్ 2 3s 6 625. 100% డామ్ షూర్ దట్ ఈస్ ద ఆన్సర్. 625 అదే కరెక్ట్ ఆన్సర్. 35 45 55 ఇలా రాసుకుంటూ ఒకసారి చూద్దాం, వస్తుందో లేదో చూద్దాం. 100% డామ్ షూర్, ఏదన్నా రాయి. 35 రైట్. 35 కావాలా? 35 5 స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ 25. 5 ఉందంటే చాలు సార్, స్క్వేర్ అంతే. నెక్స్ట్ 10th digit 3 × 4 12. సో 12 25 సార్. 12 25. 45 కావాలా? రైట్. 45 5 5లు 25 రైట్. నెక్స్ట్ 4 × నెక్స్ట్ నెంబర్ 5, 4 5లు 20. సో ఆన్సర్ ఈజ్
20, 25 ఇవి ఎలా చేసినా ఇంతే సార్ ఆన్సర్. నువ్వు ఇలా చేసుకుంటూ అంటే యూనిట్ ప్లేస్లో 5 కనుక ఒకట్ల స్థానంలో కనుక 5 ఉన్నట్లయితే ఇంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పెద్ద నెంబర్ ఇస్తే వస్తుందా సార్? 100% వస్తుంది. ఎందుకు రాదు సార్? ఫర్ ఎగ్జాంపుల్ 105 చేద్దాం. ఎందుకు చేయకూడదు? మనం 105 చేద్దాం. 105 యొక్క వర్గం కావాలా, రైట్? ఒకట్ల స్థానంలో 5 ఉంది, ఇదంతా ఒక సెట్ అనుకో, రైట్? 5 రైట్ 5 5లు ఎంత సార్? 25. టెన్స్ ప్లేస్ ఏమున్నది? 10. ఐ కరెక్ట్? 10 ఉంది. 10కి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 11. 10 11లు ఎంత? 110. అయిపోయింది ఆన్సర్. 110 and 25 ఈజ్ యువర్ ఆన్సర్. ఇలా చేసుకుంటూ టెక్నిక్స్ ఫాలో అవుతూ పోతే ఏదైనా చేయవచ్చు. ఇక్కడ ఇవి మాత్రమే కాదు సార్, ఇవి మీకు డైరెక్ట్ టెక్నిక్స్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇంతవరకు బాగానే ఉంది సార్, మీరు చెప్పిన టెక్నిక్స్ 20 వరకు వస్తుంది, మరి 23 ఉంటే ఎలా, రైట్? 23 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇచ్చిన నెంబర్ 23, రైట్? ఇరవై మూడు ఉంది సార్, 23 ఉంది. మరి ఆ నెంబర్ ఆ మెథడ్ ఫాలో అయితే వస్తుందా? రాదు సార్. అది ఎక్కడైతే వస్తుందంటే 1 నుంచి 20 వరకు ఏదైతే ఉంటుందో ఇంతకుముందు చెప్పిన టెక్నిక్ ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ రెండో టెక్నిక్ ఏం చెప్పాము? ఒకట్ల స్థానంలో 5 ఉన్నట్లయితే, ఒకట్ల స్థానంలో అంటే యూనిట్ ప్లేస్లో 5 ఉంటే ఇంతకుముందు రూల్ అప్లికేబుల్ అవుతుంది. మరి ఇక్కడ ఏముంది? 23 ఉంది. సింపుల్గా ఒక ఫార్ములా ఉంటుంది సార్, 7th క్లాస్ 6th క్లాస్ మ్యాథమెటిక్స్లో స్టార్ట్ అవుతుంది మనకి, బేసిక్ మ్యాథమెటిక్స్. ఏంటంటే ఇదే a + b హోల్ స్క్వేర్, రైట్? a + b హోల్ స్క్వేర్ ఫార్ములే సింపుల్ సార్. a + b హోల్ స్క్వేర్ ఏంటి? a² + 2ab + b², రైట్? దీనికి ఇట్లా రివర్స్లో అప్లై చేయి, రైట్? రివర్స్లో అప్లై చేయి. 23 ఉంది, 23 ఉంది, రైట్? దీన్ని a అనుకో, దీన్ని b అనుకో. అంటే b నుంచి వద్దాం. b² అంటే 3² ఎంత సార్? 9, రైట్? 2ab అన్నాడు, 3 × 2 అంటే 2 × 2 × 2, 3 2s 6, 6 2s 12 అంటే 1 క్యారీ ఫార్వర్డ్. ఒకటి పక్కన రాసుకున్నాము. నెక్స్ట్ a² 2² 4, ఇక్కడ పక్కన రాసుకున్నది 1, 529, 23² 529. ఇలా కాకుండా 20 పైన ఉన్న వర్గాలకి ఇంకొక టెక్నిక్ ఉంది. ఎలా అంటే చూడండి సార్, వెరీ సింపుల్ టెక్నిక్. నీ గనక ఫస్ట్ 10 స్క్వేర్లు వచ్చాయంటే 100 వరకు ఒక గేమ్ ఆడుకోవచ్చు స్క్వేర్లతో, రైట్? చూడండి సార్, 21² 441, రైట్? 22 484, 23 529, 24 576, 25 625. ఇక్కడికి ఆపుదాం. ఎందుకంటే చూడండి ఒక టెక్నిక్ ఉంది. ఈ 25ని ఒక స్టాండర్డైజేషన్ స్క్వేర్ అనుకోండి, రైట్? ఈ 25ని ఒక స్టాండర్డ్ స్క్వేర్ అనుకోండి. 26 చూడండి, నేను రాస్తాను, మీరు టెక్నిక్ చెప్పాలా. 26 676. జస్ట్ కంపేర్ దీస్ 4 నెంబర్స్. ఇట్లా కింది నుంచి మీదికి చూడండి, రివర్స్ మెథడ్లో అబ్జర్వ్ చేయండి. కింది నుంచి మీదికి చేయండి. ఎందుకంటే సార్ ఇక ప్రతిదీ ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యే బదులు, టెక్నిక్స్ ఉన్నాయి ఓకే స్క్వేర్స్కి, కానీ నువ్వు నిద్రలో లేపి అడిగినా కూడా 30 స్క్వేర్లు చెప్పేలా ఉండాలి. 30 స్క్వేర్లు నీ మైండ్లో ఎప్పుడు ఎక్కడ అడిగినా చెప్పేలా ఉండాలి. చూడు సింపుల్ షార్ట్కట్, ఏ టెక్నిక్ లేకుండా నేర్చుకోవచ్చు సార్. చూడు ఇక్కడ ఏముంది? 576 ఉంది, నేనేం రాసా? 676 రాసా. ఒక 100 తేడా, ఒకటే 100 తేడా. దీన్ని స్టాండర్డైజేషన్ పక్కన పెట్టుకో. నెక్స్ట్ 27 729. అబ్జర్వ్ చేయండి డిఫరెన్స్. ఇక్కడ ఏముంది సార్? 23 529, ఇక్కడ 729, 200 తేడా. నెక్స్ట్ 28 784, ఒకసారి పైన చూడండి 484 అంటే 300 తేడా, రైట్? నెక్స్ట్ 29 841, రైట్? 441.
సింపుల్ సార్. ఇట్లా నేర్చుకుంటూ పోతే ఎందుకు రాదు మనకి చదువు? మనం ఏం చేస్తామంటే నేను నాన్ మ్యాథ్స్, నేను బీకము, నేను బీఏ, లేదంటే నాకు రాదు. అయ్యా నీకు ఉండేదే రీజనింగ్ అరిథమెటిక్. రీజనింగ్ అరిథమెటిక్ ఎవడైతే పర్ఫెక్ట్గా చేయగలుగుతాడో వాడు 100% జాబ్స్ కొడతాడు. ఎందుకంటే సార్ మా దగ్గర జాయిన్ అయినోడు ఫిజికల్ ఈవెంట్స్ 100% కొడతాడు. ఆల్ ద టాపర్స్ కేమ్ ఫ్రమ్ అవర్ అకాడమీ ఓన్లీ, రైట్, ఇన్ ఫిజికల్ ఈవెంట్స్. సో దట్స్ వై నువ్వు నేర్చుకోవాల్సింది ఏంది? థియరిటికల్ పార్ట్. థియరిటికల్ పార్ట్లో మ్యాథమెటికల్ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మ్యాథమెటికల్ పార్ట్ మేము ఇస్తున్నాము, ఇలాంటి ఈజియెస్ట్ టెక్నిక్స్తో ఇస్తున్నాం. చూడు 576కు 676కు ఒక 100 యాడ్ చేస్తే అయిపోయింది సార్. ఇది గుర్తుండదా? చాలా ఈజీ కదా. నెక్స్ట్ 529 729 ఒక 200 యాడ్ చేస్తే అయిపోయింది సార్, అయిపోయింది. నెక్స్ట్ 484 784 300 సార్ తేడా. 441 841 ఒక 400 సార్ తేడా. అయిపోయింది, సింపుల్. లేదంటే 21 ఉంది 1, 29 ఉంది 1, 1496 1496, రైట్. ఇట్లాంటివన్నా యూనిట్ ప్లేస్ అన్నా గుర్తుపెట్టుకో, చాలా ఈజీ. మరి సార్ a+b² కొంచెం కష్టం అనిపిస్తుంది, ఈ 23 ఇంకో విధంగా చేయవచ్చా? చేయవచ్చు సార్. ఏంటంటే అడ్డ గుణకార పద్ధతి. 23 ఉంది, చలో కిందేసుకో 23. కానీ గిట్లా చేయమనిలే నేను, మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నట్టు ఇట్లా చేయమనిలే, చాలా టైం వేస్ట్ ఇది. ఇలా చేయకూడదు, నేను చెప్తాను చూడండి. ఏంటంటే 23 ఉంది, 3 3s 9, రైట్, 3 2s 6, 2 3s 6, 6 + 6 12 మీన్స్ 1 పక్కన. నెక్స్ట్ 2 2s 4, ఇక్కడ ఒక 1 ఉంది 5. మన ఆన్సర్ ఏంది? 529. ఇలా చేసుకుంటే ఎంత పెద్ద స్క్వేర్ అయినా చాలా ఈజీగా వస్తుంది. చాలా అంటే చాలా ఈజీగా మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్తో ఈజీగా నేర్చుకోవచ్చు. ఇలా ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబరు ఇలా ఉందండి, 94 ఉంది. మరి దీన్ని ఏం చేద్దాము? 94 ఫర్ ఎగ్జాంపుల్ 94 ఉంది సార్, పెద్ద నెంబర్ సార్, హౌ కెన్ ఐ పాసిబుల్ ఇట్? సరే ఈవెన్ నెంబర్ వద్దు, ఆడ్ నెంబరే తీసుకుందాం. 97 ఉంది సార్, మరి ఎట్లా? చాలా కష్టం కదా 97 స్క్వేర్ చేసుడు. ఏది చేసినా మల్టిప్లికేషన్ చేసుడు. 97 × 7 7 టేబుల్ రావాలి, మనలో కొంతమందికి రాదా? మళ్ళీ ఎట్లా 9 టేబుల్ రావాలి, రైట్. 99s రాదు. కాబట్టి ఇది ఎంత నెంబర్కి దగ్గరగా ఉంది సార్? 97 × 97 ఇట్లా వేసుకుందాం, రైట్. ఇట్లా వేసుకుంటే సింపుల్గా చూడు సార్, 100తో కంపేర్ చేద్దాము. ఒక 100 మైనస్ ఎంత, 100కి ఎంత తక్కువ ఉంది? 97 × 90, 97 × 97. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సింపుల్ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్తో 100తో కంపేర్ చేస్తున్నాం. ఒక 100తో కంపేర్ చేస్తున్నాం. 100 కన్నా ఇది 3 తక్కువ ఉంది సార్, ఇది కూడా 3 తక్కువ ఉంది, అంతేనా? ఈ తక్కువ ఉన్న నెంబర్లని ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయి. 3 × 3 ఎంత? 9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. కాబట్టి 3 × 3 9. కానీ 100తో కంపేర్ చేసినాం. 100లో ఎన్ని జీరోలు ఉంటాయి? 2 జీరోలు ఉంటాయి. కానీ ఒకటే అంకె వచ్చింది, దాని ముందు 0 రాసుకో. రాసాం, అయిపోయింది. సింపుల్. ఏమి గుణకారాలు ఏమీ చేయవద్దు. 97లోకి వెళ్ళి 3 తీసాయి, 94. 97లోకి వెళ్ళి 3 తీసాయి, 94. 97 యొక్క వర్గము అయిపోయినది. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా అయిపోయింది. మరి సార్ ఇంకొంచెం పెద్దది ఎట్లా? 92 ఉందనుకో, 92 × 92, రైట్. దీన్ని ఎలా చేయాలి? 100తో సేమ్ మళ్ళీ కంపేర్ చేస్తున్నాం, 100తో కంపేర్ చేస్తున్నాం. 100 కంటే 8 తక్కువ ఉంది సార్, 100 కన్నా 8 తక్కువ ఉంది. ఎక్కువ ఉన్న లేదా తక్కువ ఉన్న నెంబర్లని ముందు మల్టిపుల్ చేయమని చెప్పాం. 8 × 8, 8 ఎంతలు ఎంత? 8 ఎక్కడ రావాలి? వస్తుంది మనకి ఈజీ. 64 ఇక్కడ రాసుకో, 64. ఓకే, 64 రాసాం. 92లో నుంచి 8 తీసాయి, లేదంటే ఈ 92 నుంచి 8 తీసాయి. 92లోకి 8 పోతే 84. 84 64 ఈజ్ యువర్ ఆన్సర్. సార్ కరెక్టేనా? నాకు డౌట్ వస్తుంది. మరి ఎట్లా? మనం ఉంది కదా చిన్నప్పటి మెథడ్. 92 × 92. ఇక చూడు, ఇక 2 2 4,
రైట్ 2 9 18 వేసుకో 9 2 18 8 ఒకటి ఇక్కడ 9 9 81 1 82 రైట్ ఇక కూడు 4 రైట్ 4 వచ్చింది 8 8 16 1 రైట్ 2 1 3 1 4 సో 84 64 డైరెక్ట్ ఆన్సర్ వచ్చిందా? సో ఇవన్నీ ఎలాంటి పిచ్చి పిచ్చి షార్ట్కట్స్ అవసరం లే. డైరెక్ట్ నీ కనుక వర్గాలు కావాలంటే ఇలాంటి టెక్నిక్స్ ఫాలో కావాలి. ఇంతేనా సార్, ఇంకేమైనా యూజ్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టెక్నిక్. నెక్స్ట్ మెథడ్లో స్క్వేర్ల వల్ల ఉపయోగాలు ఏంటి, రైట్? ఇది నేర్చుకోవడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? సార్ నీకు ఇచ్చి 13 స్క్వేర్ ఎంత చెప్పురా బాబు, ఆ రోజులు పోయినాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఆ రోజులు పోయినాయి. ఎందుకంటే సార్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఇస్తున్నాడు అంటే సింపుల్గా 961 అండర్ రూట్ ఇంటూ రైట్ 961 అండర్ రూట్ ఇంటూ 1089 అండర్ రూట్ స్క్వేర్ రూట్. బాబు దీని ఆన్సర్ చేయరా బాబు అంటాడు ఎగ్జామ్లో. ఇంకా అయిపోయింది, సగం ప్రాణం పోతుంది ఇక్కడనే మనకి. అంతే, వస్తే పర్లేదు. ఇది 921 రండి 30 వరకే నేర్చుకున్నాం. మా సార్ 900 వరకే నేర్చుకోమన్నాడు, 30 అయిపోయింది. మరి ఇది ఎట్లా? సింపుల్ సార్, 900ని దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే స్క్వేర్ రూట్ నుంచి స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది రావాలి. అది మేము ఫర్దర్ క్లాసెస్లో చెప్తాం, మీకు మా ఆఫ్లైన్ సెషన్స్లో కూడా చెప్తాము. కానీ ఇది జనరల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 961 అంటే సరికి ఇది 31 యొక్క వర్గము. నెక్స్ట్ 1089 అంటే ఇది 33 యొక్క వర్గము. 31 ఇంటూ 33 చేయాలా సార్ అంటే అవసరంలా. ఏం చేయాలి మరి? మధ్యలో ఏముంది సార్? 32 ఉంది. 32 స్క్వేర్ మైనస్ 1 అయిపోతుంది ఆన్సర్. 32 స్క్వేర్ ఎలా చేయాలి? జనరల్ మెథడ్ ఉంది, a+b² మెథడ్ ఉంది, అడ్డగుణకారం ఉంది, ఏదన్నా చేయి. 32 అడ్డగుణకారం చేద్దాం చూడు. 2 2 4 2 3 6 2 3 6 12 రైట్ 3 3 9 రైట్ 9 సారీ క్యారీ ఫార్వర్డ్ ఉంది రైట్ 3 3 9 ప్లస్ 1 10 1024 ఉంది. నేను ఏం చెప్పాను? 1 తీసివేయాలి. 32 స్క్వేర్ మైనస్ 1 అంటే 1024 మైనస్ 1 రైట్ 1023. అయ్యా నువ్వు చెప్పింది కరెక్టేనా? ఏమో సార్ చూద్దాం, మీ క్లారిఫికేషన్ కోసం చూద్దాం. ఎట్లా అంటే 31 33 చూడు అడ్డగుణకారం 3 1 3 3 3 9 3 1 3 3 3 9 చూడు సార్ 3 9 3 12 రైట్ 1 1023 వచ్చిందా అయ్యా ఆన్సర్? సో ఇలా కనుక మీరు స్క్వేర్ సంబంధించి టెక్నిక్స్, క్యూబ్ సంబంధించి టెక్నిక్స్ ఏదైనా నేర్చుకోండి. సో నేర్చుకోవడంతో పాటు మా దగ్గర ఏంటంటే సార్ ఇంతకుముందు మేము చెప్పినట్టుగా మా బ్యాచ్ ఈరోజే స్టార్ట్ అయింది. ఎక్స్క్లూసివ్ SIPC బ్యాచ్ ఈరోజే స్టార్ట్ అయింది. ఎవడైనా సరే ఎవ్వని మాటలు వినొద్దు. పక్కంతో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ మైండ్ ఎలా ఉండాలంటే నీ మైండ్లో ఒక ఏం వచ్చింది, చలో యూ ఫాలో దట్. నీ యాంబిషన్కి ఎలా రీచ్ అవ్వాలో నువ్వు మాత్రమే ఆలోచించు. పక్కన వాటి థాట్ ప్రాసెస్ని ఎవరిది ఫాలో అవ్వద్దు. ఎందుకంటే సార్ వాడేం గురువు కాదు. కాబట్టి ఇక్కడ మా ఫ్యాకల్టీ టీం ఉంది. మీకు కావాల్సిన డౌట్లు తీర్చడానికి ఫ్యాకల్టీ కావాలి, ఉన్నాము. నీకు ఫిజికల్ ట్రైనింగ్ కావాలి, మా సార్ ఉన్నారు. మీకు ఇంకేం కావాలి? హాస్టల్స్ ఎక్కడైనా ఫుడ్ ఉంది సార్. హైదరాబాద్లో బోర్డ్ హాస్టల్స్ ఉన్నాయి. మా సంబంధించి మేము రిఫర్ చేసే హాస్టల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వచ్చి టైం వేస్ట్ చేసుకోకుండా జాయిన్ అవ్వండి. దాంతోపాటు ఇప్పటిదాకా చూసిన మా టెక్నిక్స్ మీకు నచ్చాయి 100% అనుకుంటున్నాము. హోప్ ఆన్ యూ పీపుల్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. అయాన్ ఇన్స్టిట్యూట్ 2 తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ. 2023 ఒక్క సంవత్సరంలోనే 600కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ అయాన్ ఇన్స్టిట్యూట్. 2023వ సంవత్సరంలో పోలీసు నియామకాల్లో స్టేట్ టాపర్స్ గా నిలిచిన అయాన్ విద్యార్థులు, ఫిజికల్ టెస్టులో 100కు 100% మార్కులు సాధించిన మా విద్యార్థులు, స్వయానా SI టాపర్, ex-NSG కమాండో, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్, జాతీయ అవార్డు గ్రహీత మా చైర్మన్ శ్రీ మొహమ్మద్ అన్వర్ సార్ పర్యవేక్షణలో 2 తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా లేని విధంగా ఎగ్జామ్స్ మరియు ఫిజికల్ టెస్ట్ కోసం హై స్టాండర్డ్ కోచింగ్ ఇవ్వగల ఏకైక సంస్థ అయాన్ ఇన్స్టిట్యూట్. మా ప్రత్యేకతలు: మా వద్ద రోజు ఉదయం సాయంత్రం ఫిజికల్ ట్రైనింగ్,
రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు. రోజు స్టడీ అవర్స్, ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్స్ నిర్వహించబడును. మా వద్ద హాస్టల్, జిమ్, లైబ్రరీ, స్టడీ హాల్స్ వసతులు కలవు. 2024వ సంవత్సరానికి గాను స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచెస్ ప్రారంభం. SIN కానిస్టేబుల్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాచెస్, సెంట్రల్ జాబ్స్, SSC GD, RPF, NTPC, గ్రూప్ D, ALP లాంటి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రత్యేక బ్యాచ్లు కలవు. వివరాలకు సంప్రదించండి 88666722 6399905999. మా అడ్రస్ చెన్నా కాంప్లెక్స్, దిల్షుక్ నగర్, మెట్రో పిల్లర్ నంబర్ 1542, దిల్షుక్ నగర్, హైదరాబాద్.